వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు ఈ మధ్య ఒంట్లో బాగోలేదని వారం నుంచి ఈ వీడియోలు మీకు పెట్టలేదు. అందుకని ఈరోజు నేను శ్రీమతి లక్ష్మి గారు, లా ప్రొఫెసర్, నేషనల్ లా యూనివర్సిటీ, మనకి బాల కార్మికుల చట్టం కోసం చక్కని అవగాహన కల్పించారు. మరి ఇప్పుడు ఆ మాటల్ని మనం విందాం. బాల కార్మికుల చట్టం తప్పకుండా తెలుసుకుందామండి. ఇది 1986లో గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల ద్వారా భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. తర్వాత దీన్ని 2016లో సవరణ కూడా అయింది. ఇప్పుడు ఇది బాల మరియు కౌమార కార్మికుల నిషేధము మరియు నియంత్రణ చట్టం అని చెప్పుకోవచ్చు. ద చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986. 2016లో అమెండ్ చేశారు, కానీ ఇది 1986 చట్టమే. ఈ చట్టం ద్వారా ఏంటంటే చైల్డ్ లేబర్ అంటే ఎవరు? అయితే ఇందులో మీరు ఈ చట్టం యొక్క పూర్తి పేరు ఎందుకు నేను చెప్పానంటే, దీని ద్వారా మీరు ఒకటి తెలుసుకోవచ్చు. నిషేధము మరియు నియంత్రణ అంటే పనులు చేయడానికి పిల్లల్ని ఎట్టి పరిస్థితులను పెట్టకూడదు, నిషేధించారు పూర్తిగా. బట్ అట్ ద సేమ్ టైం నియంత్రణ కూడా చేశారు. ఏంటి నియంత్రణ? కొన్ని రెగ్యులేషన్స్ కూడా చేశారు. ఏ సందర్భంలో రెగ్యులేషన్స్ చేశారు, ఏ సందర్భంలో నియంత్రణ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే పిల్లలు ఎప్పుడు పని చేయొచ్చు, ఎప్పుడు పని చేయకూడదు, అసలు పిల్లలు అంటే ఎవరు? యాక్చువల్గా చెప్పాలంటేనండి, మన ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసుకున్న కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ 1986 1986లో ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ప్రకారం చైల్డ్ అంటే 18 సంవత్సరాలకు లోబడిన వ్యక్తులు. అయితే ఇప్పుడు మన 2016 అమెండ్మెంట్ తర్వాత, సవరణ తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే, చైల్డ్ లేబర్ యాక్ట్లో ఇదివరకు ఓన్లీ చైల్డ్ అనే ఉండేది. అయితే ఇప్పుడు చైల్డ్ అండ్ అడాలసెంట్ వర్డ్స్ యూజ్ చేశారు. అంటే చిల్డ్రన్ కంప్లీట్గా బిలో 14 years. అంటే చైల్డ్ అంటే ఎవరు, అడాలసెంట్ ఎవరు అనేది కూడా మన ఈ చట్టం తెలుగుతోంది. దాని ప్రకారం చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు, అడాలసెంట్ అంటే 14 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాలు మధ్య పిల్లలు. అంటే బాల కార్మికుల్ని పూర్తిగా నిషేధించారు. ఎప్పుడు? చిల్డ్రన్ బిలో ద 14 years. అండ్ మోర్ ఓవర్ రాజ్యాంగం ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో వచ్చింది. రాజ్యాంగంలో 21A ప్రాథమిక హక్కు ద్వారా, ఎందుకంటే అది 86వ సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 21A అనేది పిల్లల హక్కు, ప్రాథమిక హక్కు కింద చేర్చడం జరిగింది. దాని ద్వారా 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే నిర్బంధిత ప్రాథమిక విద్యా చట్టం కూడా వచ్చింది కదా. దాని ద్వారా ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పని చేయకూడదు. రాజ్యాంగంలో 23, 24 అధికరణలు కూడా ప్రాథమిక హక్కుల్లో అది కూడా అంటే నిర్బంధంగా పనులు చేయించుకోకూడదు, అలాగే పిల్లల్ని ఫ్యాక్టరీలో పెట్టకూడదు, 23, 24 నిబంధనలు తెలుపుతున్నాయి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం కూడా అలాగూ అది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, పిల్లలకి సంబంధించిన పూర్తి బాధ్యతను చేపట్టడం. అంటే వాళ్ళకి కావలసిన అన్ని వస్తువులు చేకూర్చడం, వాళ్ళకి సరి అయిన ప్రాథమిక విద్యను అందించడం, ఇవన్నీ కూడా 39, 45 అధికరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే రాజ్యాంగం కూడా బాలుడికి హక్కులు కల్పించింది. ముఖ్యంగా పనుల నుంచి వాళ్ళకి మినహాయింపు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పనులకి వెళ్ళకూడదు. అయితే మనం అనుకుంటూ ఉంటాం, పిల్లల్ని పనులు పంపించాలా లేదా, పిల్లలకి చదువు చెప్పించాలా లేదా, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల హక్కులు కావా అండి, ఇవి పిల్లల హక్కులా అనుకుంటే, అది చెప్పాలంటే తల్లిదండ్రులకి పిల్లల మీద బాధ్యత ఉంటుంది, కానీ పిల్లల మీద హక్కు ఉండదండి. తల్లిదండ్రులు పిల్లల్ని కంటాం, కానీ కన్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ యొక్క మంచి చెడులు చూడాల్సిన బాధ్యత ఉంది కదా. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. పిల్లలు చక్కగా వాళ్ళు మానసిక, శారీరకంగా వాళ్ళు ఎదుగుదల బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ద్వారా దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లల్ని ముఖ్యంగా 14 సంవత్సరాల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ విధమైన పనులకి వెళ్ళకూడదు. అదే ఈ చట్టం చెప్తోంది. 14 సంవత్సరాల లోపు వాళ్ళు పిల్లలు, చిల్డ్రన్, అలాంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ పనులకు వెళ్ళకూడదు. అయితే చిల్డ్రన్
తర్వాత అడాలసెంట్ అని కూడా వర్డ్ యూజ్ చేసింది. అడాలసెంట్ అంటే ఏంటి? 14 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాల మధ్య గల పిల్లలు. వీళ్ళని ఇందాకనే చెప్పిన పూర్తిగా నియంత్రిస్తోంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం రెగ్యులేషన్స్ కూడా చేసింది. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల లోపు పిల్లలు పనులకు వెళ్ళొచ్చు, కానీ దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏమిటి ఆ నియమ నిబంధనలు అంటే, వాళ్ళని చూడండి, ప్రమాదాలు ఎక్కువగా అయ్యే పని వాటిలో మాత్రం పెట్టకూడదు. అంటే గనుల్లోనూ, పరిశ్రమల్లో, భారీ యంత్రాల దగ్గర, అలాంటి వాటి దగ్గర వాళ్ళని మాత్రం పెట్టకూడదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే, ఈ ఫ్యాక్టరీలు ఉంటాయండి, అగ్గి పుల్లలు తయారు చేయడం, లేకపోతే బాండా సంచా తయారు చేయడం, ఇలాంటి ఫ్యాక్టరీలో కూడా పిల్లల్ని పూర్తిగా పనులు పెట్టకూడదు. సో అది దీని ద్వారా ఏంటంటే 14 సంవత్సరాలు ఎందుకు పెట్టారు, 14-18 ఎందుకు పెట్టారు అంటే ఈ ఉద్దేశంలో. తప్పదు, ఎందుకంటే బాల కార్మికులు ఎందుకు పెడతారు? ముఖ్యంగా పేదరికంలో ఉండడం వల్ల పేరెంట్స్ పిల్లల్ని ఒక్కోసారి తప్పని సర్వీసుల్లో పంపించాల్సి వస్తూ ఉంటుంది పనులకి. 14 సంవత్సరాల లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు. 14-18 సంవత్సరాల్లో మాత్రం పంపిస్తే మాత్రం వీళ్ళని కొన్ని ప్రమాదకరమైన పనుల్లో మాత్రం పెట్టకూడదు అని ఈ చట్టం తెలుపుతుంది. అండ్ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చట్టాన్ని మనం ఒక 4 పార్ట్ల కింద చూసినట్లయితే, మొదటి పార్ట్ అంతా కూడా ఇందాకని చెప్పాను, ప్రతి చట్టం కూడా దాని యొక్క పరిధి చెప్తూ ఉంటుంది. ఇది కూడా చట్టం అంతా కూడా భారతదేశం అంతా వర్తిస్తుంది. దీనికి సంబంధించి నిర్వచనాలు చెప్పడం జరిగింది. అయితే రెండో పార్ట్లో సెక్షన్ 2లో చెప్పడం జరిగింది. రెండో పార్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, చిల్డ్రన్ అడాలసెంట్ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. అయితే మూడో పార్ట్కి వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన నియమ నిబంధనలు ఏమున్నాయి? ఓకే, చిల్డ్రన్ అయితే పూర్తిగా వెళ్ళకూడదని చెప్పేసాం. అయితే చిల్డ్రన్ ఎప్పుడు పనిలోకి పెట్టచ్చు అంటే, మన దేశంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం, పిల్లల్ని తల్లిదండ్రులు పనిలో పెడుతూ ఉంటారు. పేదరికం ఎక్కువ కదండి, పేదరికం ఎక్కువ ఉంది. కానీ ఏంటంటే, వాళ్ళు పెట్టేటప్పుడు కొన్ని ఫ్యామిలీ బిజినెస్లు ఉంటూ ఉంటాయి, చూసారా? అలాంటి చోట పిల్లల్ని పనిలో పెట్టచ్చు. ఫ్యామిలీ బిజినెస్ అంటే మనందరం ఒక ఫ్యామిలీ, మనకు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ఆ పిల్ల 1 గంట సేపు కూర్చోవచ్చు, 2 గంటలు కూర్చోవచ్చు, అమ్మచ్చు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ బిజినెస్ లో మళ్ళీ పిల్లల్ని, అంటే 14 సంవత్సరాల పిల్లల గురించి నేను చెప్తున్నాను, వాళ్ళని పెట్టుకోవచ్చు. అప్పుడు అది ఎటువంటి పరిస్థితులు, మన పిల్లలు మన బిజినెస్ అన్నమాట, మన బిజినెస్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, వృత్తి నేర్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆ వృత్తిలోకి వాళ్ళు రావచ్చు కదా, రావచ్చేమో మనకు తెలియదు, వాళ్ళు నేర్చుకోదు, అది తప్పు కాదు. అలాగే మరి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము, ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోను, ఫిల్మ్ ఇండస్ట్రీలోను మరి చిన్న పిల్లలందరూ యాక్ట్ చేయట్లేదా? 3 ఏళ్ల పిల్లలు ఉంటారు, 5 ఏళ్ల పిల్లలు ఉంటారు, 14 ఏళ్ళలో పిల్లలందరూ యాక్ట్ చేస్తున్నారు. అది కూడా ఎగ్జంప్షన్. 14 ఏళ్లలోపు పిల్లలు అలాంటి చోట కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చదువులకి ఆటంకం కాకూడదు. అది వాళ్ళ చదువులకి ఆటంకం కలిగిస్తూ వాళ్ళ చేత అంటే కొంత ఆదాయం కోసం పేరెంట్స్ కనుక చేయిస్తూ ఉంటే మాత్రం అది మాత్రం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటనుకున్నామంటే, వీళ్ళని ప్రమాదకరమైన పరిస్థితుల్లో మాత్రం అలాంటి చోట ఉన్న ఫ్యాక్టరీలోను, గనుల్లోనూ అలాంటి చోట పని చేయించకూడదు కదా, చేయించకూడదు. అది దాని గురించి పూర్తిగా రెగ్యులేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో మాత్రం కనుక అపాయింట్ చేసినట్లయితే, వాళ్ళు నియమించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఆ సంబంధిత యజమాని 30 రోజుల్లోపు ఆ సంబంధిత ఇన్స్పెక్టర్, ఎందుకంటే ప్రతి చట్టం కింద కూడా గవర్నమెంటు ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేస్తుంది. అలా ఆ ఇన్స్పెక్టర్ నోటీస్కి తీసుకువెళ్ళాలి. ఇలా మా కార్యాలయంలో లేకపోతే మా సంస్థలో ఇలా 14 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య పిల్లల్ని అపాయింట్ చేసాము, వాళ్ళ వయసు ఇది, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ వయసు ఇది, వాళ్ళు చేసే పని ఇది అని చెప్పి పూర్తిగా సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే ఎటువంటి వాళ్ళ యొక్క సంరక్షణ కోసం, అంటే ఇది ఫ్యాక్టరీ చట్టం కింద కూడా వర్తిస్తుంది. ఫ్యాక్టరీ చట్టంలో కూడా వాళ్ళ హెల్త్ సేఫ్టీ మెషర్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో యజమానులు వాళ్ళకి ఒక నోటీస్ బోర్డులో పెట్టాలి. అలాగే పిల్లలు ఇలాంటి చోట అపాయింట్ చేయట్లేదు, ఇలాంటి చోట నియమించట్లేదు అని కూడా వాళ్ళు పూర్తిగా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా యజమానుల యొక్క
సంస్థ యజమానుల యొక్క Hmm. బాధ్యత. Hmm. అలా కాకుండా ఒకవేళ దాచిపెట్టారనుకోండి, Hmm. విషయాన్ని ఇవ్వలేదు, Hmm. ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తూ ఉంటారు. అంటే సమాచారం ఇస్తే చేయించుకోవచ్చండి. సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఆ సమాచారంలో పూర్తిగా వాళ్ళ వయస్సు, వాళ్ళకి ఇచ్చిన పని, వాళ్ళకి ఇచ్చే పని గంటలు ఇవన్నీ తెలపాలి. అంటే వాళ్ళు ఇచ్చే పనులు ఏంటి, వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జాయిన్ అవ్వట్లేదు, ప్రమాదకరమైన పని దగ్గర వాళ్ళని మనం నియమించలేదు, వాళ్ళు చేసే పని గంటలు ఇవి. ఏమిటి పని గంటలు అంటే చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళు 3 గంటలు పని కంటిన్యూగా చేయొచ్చండి. ఆ తర్వాత వాళ్ళకి గంట బ్రేక్ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 గంటలు ఇవ్వచ్చు. అంటే మొత్తం 7 గంటలు పని చేయొచ్చు, అందులో 1 గంట బ్రేక్ ఉండొచ్చు. మళ్ళీ ఆ తర్వాత సూర్యాస్తం అయిన తర్వాత అంటే రాత్రి 7 మళ్ళీ మొన్నడు 8 ఈ లోపల ఈ వాళ్ళ చేత పనులు చేయించకూడదు. వాళ్ళ చేత ఓటీలు ఉంటాయి కదా, ఓవర్ టైం, అది మాత్రం చేయించకూడదు. ఆ తర్వాత వాళ్ళకి కంపల్సరీగా వారాంతరం సెలవు ఇవ్వాలి. అలాగే అదే సంస్థలో వాళ్ళని 2 చోట్ల, వాళ్ళకి ఇంకో సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థలోనే పని చేయించుకొని ఈ సంస్థలోనే పని చేసుకోకూడదు. అలాగే ఒక అబ్బాయి 2-3 చోట్ల ఒకేసారి పని చేయించకూడదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు పంపించకూడదు, సంస్థలు ఏర్పాటు చేసుకోకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి నిషేధించేశారు. ఇవన్నీ రెగ్యులేట్ చేసింది అనమాట గవర్నమెంట్. చైల్డ్ లేబర్ యాక్ట్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళకి సంబంధించి ఏజ్ గురించి ఒక్కొక్కసారి వివాదం ఏర్పడుతుంది. ఎవరికి? ఇన్స్పెక్టర్లకి, యజమానులకి. యజమానులు అంటారు లేదు వీళ్ళకి 18 సంవత్సరాలు నిండిపోయాయి అంటారు. ఇన్స్పెక్టర్లు ఏమో చూస్తే లేదు వాళ్ళు 14 సంవత్సరాల లోపో లేకపోతే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి వాటి గురించి వివాదం తలెత్తినప్పుడు ఏంటంటే ఆఫీసర్లు, మన మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ని ద్వారా వాళ్ళ యొక్క వయస్సుని నిర్ధారించి ఆ వయస్సుని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే చాలామంది బర్త్ సర్టిఫికెట్లు ఉండవు కదా. బాల కార్మికుల్ని నియమించుకోవడం అనేది నేరం అండి. ఇది కూడా చెప్పాలంటే మనం ఇంతకు ముందర వీడియోలో చెప్పుకున్నాము, ఇది కాగ్నైజబుల్ అఫెన్స్. ఇది కూడా కాగ్నైజబుల్ అఫెన్సే. విషయాన్ని తెలిస్తే తప్పకుండా చర్యని వెంటనే తీసుకోవచ్చు. అయితే యజమాని కనుక అపాయింట్ చేసినట్లయితే వాళ్ళకి 20,000 నుంచి 50,000 రూపాయల వరకు జరిమానా, 2 years వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అలాగే పేరెంట్స్ కనుక అపాయింట్ చేసి ఉంటే, మొదటిసారిగా అయితే వాళ్ళకి ఏవి తెలియ ఉద్దేశంతో వదిలేస్తారు. బట్ అదే కనుక రిపీట్ అయితే అప్ టు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 పైబడి జరిమానా కూడా విధించడం జరుగుతూ ఉంటుంది. సంబంధించి ఒక ముఖ్యమైన కేసు ఉందండి, ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని. ఇదేంటంటే శివకాశి కేసు కింద ఇది బాగా ప్రాచుర్యంలోకి పొందింది. శివకాశి మనం చూస్తూనే ఉంటాం, మనం బాణాసంచా కొనుక్కుంటూ ఉంటాం కదా, దాన్ని శివకాశి అనేది మనకి సుపరిచితమే. అక్కడ చాలామంది పిల్లల్ని, బాల కార్మికుల్ని వాళ్ళు నియమించారు. అయితే ఎంసీ మెహతా అనే ఆయన కూడా లాయరు, ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. సో అప్పుడు తెలిసిన వెంటనే ఏమైందంటే సుప్రీంకోర్టు కమిటీని అపాయింట్ చేసింది. ఆ తర్వాత పెద్ద పేలుడు జరిగింది ఆ ఫ్యాక్టరీలో, శివకాశిలో పెద్ద బాణాసంచా పేలుడు జరిగింది. దానిలో చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, ప్రాణ నష్టం. సో దాని ద్వారా ఈ కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందంటే, ఈ పిల్లల్ని పూర్తిగా ఇలాంటి ఫ్యాక్టరీలో పెట్టుకోకూడదు, వాళ్ళకి సంబంధించి ఒక ఫండ్, అంటే రీహాబిలిటేషన్ ఫండ్, అంటే పిల్లలకి విద్య అందించాలి కదా, వాళ్ళు ఎందుకు పంపిస్తూ ఉంటారు పేరెంట్స్కి ఏమీ లేకుండా, వాళ్ళని పోషించే స్తోమత లేక. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ శ్రేయస్సు కోరి ఒక ఫండ్ని ఏర్పాటు చేయాలి అని సూచించింది. తర్వాత ఈ ఫండ్ ఎలా కలెక్ట్ చేస్తుందంటే, సంబంధిత యాజమాన్యం ఏదైనా కనుక ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ళకి జరిమానాలు అది వేస్తూ ఉంటారు కదా, దాని ద్వారా ఈ ఫండ్ని క్రియేట్ చేయడం. ఆ తర్వాత ఆ కంపెనీలో సంబంధించి శివకాశిలో జరిగినప్పుడు ఇచ్చింది ఏంటంటే, ఒకవేళ పిల్లల్ని అపాయింట్ చేసినప్పుడు ఆ పిల్లల ఉద్యోగం వాళ్ళు ఉద్యోగంలో ఇవ్వకూడదు కదా, అది చట్టవిరుద్ధం కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఇలా కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలాంతరం మనం 2016లో అయిన సవరణలలో ఈ మార్పులన్నీ ప్రజెంట్ చట్టంలో చూడొచ్చు. ఇందులో కూడా
గవర్నమెంట్ ఒక ఫండ్ క్రియేట్ చేసింది సెక్షన్ 14 కింద. దీని ద్వారా ఏంటంటే యజమానుల దగ్గర నుంచి వచ్చే జరిమానాలన్నీ కూడా ఫండ్కి తరలిస్తూ ఉంటారు. తర్వాత ఆ ఫండ్ మీద వచ్చిన దాన్ని పిల్లల యొక్క శ్రేయస్సుకు, వాళ్ళ చదువుకి, వాటికి, వాళ్ళ వృద్ధికి, వాళ్ళు సంరక్షించడానికి వినియోగించవచ్చు. ఇవన్నీ మరి ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత మేడం ఇంకా బాల కార్మికులు ఉన్నారా అంటారా? ఉన్నారండి. ఈ మధ్యన ఎన్సిబి రిపోర్ట్స్ ప్రకారమే మన ఈ ఇటువైపే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ కూడా హయ్యెస్ట్ బాల కార్మికుల కేసులు నమోదైనట్లుగా రికార్డుల్లో ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే చట్టాలు చట్టాలే, కానీ వెనకాతల బాల హక్కులు ఏమాత్రం కూడా సంపాదనలేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనందరి బాధ్యత కూడా ఉంది దీని గురించి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాలల్ని, హక్కులని రక్షించే ప్రయత్నంగా మనం పూనుకోవచ్చు. మేడం, ఇప్పుడు చాలామంది ఇంట్లోని 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు లేదు వీళ్ళు మేజర్సే 14 ఏళ్ళు దాటిపోయినాయి అని చెప్తారు మనకి, కానీ అవన్నీ మనకు తెలియదు అనుకో. కానీ చూస్తూనే ఉన్నాం పిల్లల్ని పెట్టుకుంటున్నారు. అలాగా పెట్టుకోవచ్చా? మరి అది దానికి ఏం శిక్షలు ఏంటి మరి చెప్పండి. అనండి, ఎక్కువ ఏంటంటే డొమెస్టిక్ వర్క్స్లో ఇంట్లో పిల్లల్ని పెట్టుకుంటూ ఉంటారు. చెప్పడం ఏంటంటే వాళ్ళు చదువుకి వెళ్తారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారండి, మా చుట్టాల అమ్మాయి, మేమే చదువు చెప్పిస్తున్నాము, మాతో పాటే ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ అది కూడా నేరమేనండి. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ తెలిసిన వాళ్ళు అయితే మాత్రం అది నేరంగా తెలుసుకోండి. ఇందాక చెప్పినట్లు ఈ జరిమానా శిక్షలు అనేవి ప్రతి దానికి వర్తిస్తాయండి. డొమెస్టిక్ వర్కర్స్ పెట్టుకున్నా ఈ సమాచారాన్ని ఎవరైనా మన పక్క వాళ్ళు, మన ఎదురుగుండా వాళ్ళు తెలియజేసి తర్వాత తనిఖీ అయ్యి, మన ఇల్లు తనిఖీ అయ్యి ఆ పిల్లల్ని మనం పెట్టుకున్నామని తెలిసిందనుకోండి, డెఫినెట్గా చట్టంలో పొందుపరచబడిన ఆ 2 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత 20,000 నుంచి 50,000 వరకు జరిమానా, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో మనందరికీ చట్టాల గురించి అవగాహన ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ తప్పులు తెలియని వాళ్ళకి చెప్తే ఈ కనీసం ఈ జైలు శిక్ష కన్నా భయపడి పెట్టుకోకుండా ఉంటారేమో. సంతోషం మేడం, బాల కార్మికుల చట్టం కోసం చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇవల్ల నాకు మంచి అవకాశం లభించింది. విన్నారు కదా. మళ్ళీ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్లో పెడితే మేడం గారు మనకి సలహా ఇస్తారు. దాన్ని వినియోగించుకొని మీరు దీన్ని కామెంట్స్ పెట్టండి. నమస్తే.